భారతదేశంలోని నెంబర్ 1 ఎయిర్‌లైన్స్ ఇండిగో ఎయిర్‌లైన్స్. ఒక్కసారిగా తన ఫ్లైట్స్‌ని ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో తెలుసా? అసలు ఇండియాలోని 64% మార్కెట్ షేర్ గల ఇండిగో ఎయిర్‌లైన్స్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆల్మోస్ట్ 80,000 క్రోర్స్ రెవెన్యూ, 8,000 క్రోర్స్ ప్లస్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. అలాంటి ఇండిగో కంపెనీ ఒక్కసారిగా తన ఫ్లైట్స్‌ని ఎందుకు క్యాన్సిల్ చేసిందో తెలిస్తే మీరే షాక్ గురవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయితే కాదు. వెదర్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ స్టోరీ. అసలు ఏమైంది? గత కొద్ది రోజులుగా ఇండిగో ఒక 50 పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. కొన్ని వేల మంది ప్యాసింజర్స్ ఎయిర్‌పోర్ట్‌లో స్ట్రాండెడ్ అయిపోయారు. దీనికి రియల్ రీజన్ ఏంటంటే పైలట్స్‌కి ఒక కొత్త డ్యూటీ అండ్ రెస్ట్ రూల్స్ వచ్చాయి. కానీ ఇండిగో దాని ముందే ప్రాపర్ ప్లానింగ్ చేయలేదు. దానివల్ల ఒక పైలట్ అన్‌ఏబుల్ అయ్యాడు. ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. దాని ద్వారా మరో ఫ్లైట్ డిలే అయింది. ఇలా ఒకదానికొకటి మొత్తం 50 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇందులో బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ఇండిగో అంచనా ప్రకారం ఒక 5,000 కోట్ల పైగా రీఫండ్స్ అండ్ లాసెస్ జరిగినాయి. ఇప్పుడు ఈ విషయంలో ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయింది. టికెట్స్ ప్రైస్ తగ్గించి సిట్యుయేషన్ కంట్రోల్‌లో తీసుకొచ్చింది. అలాగే మిగతా ఎయిర్‌లైన్స్ కూడా ఎక్స్ట్రా ఫ్లైట్స్ వేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చింది. ఈ మార్కెట్ మిస్టేక్ మనకి ఏం నేర్పిస్తుందంటే డిసిప్లిన్ అండ్ ప్లానింగ్ తగ్గితే ఆకాశంలో ఎగిరే కంపెనీ అయినా కూడా నేలకు దిగి రావాల్సిందే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ డీప్ న్యూస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.